మనలను క్రీస్తు స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మరలా దాసత్వమును కాడి క్రిందకు మనము వెళ్ళకూడదు. పాపము జోలికి మనము వెళ్ళకూడదు. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు 2 విషయాలు నీతో మాట్లాడుతున్నాడు. వెళితే ఏం జరుగుతుంది, వెళ్ళకపోతే ఏం జరుగుతుంది? తిరిగి వెళ్ళామనుకోండి, శాపములోనికి, పతనములోనికి, నాశనములోనికి వెళతాం. వెళ్ళకుండా అలా మనం ఉన్నామనుకోండి, ఆశీర్వాదములోనికి వెళతాం. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదములోనికి వెళతాం. ఇదే నిజమైనటువంటి స్వాతంత్రము. ఏ వ్యక్తి అయితే తన పాపము నుండి విడిపించబడతాడో అదే నిజమైనటువంటి స్వాతంత్రము. ఆయన యొక్క రక్షణ నిన్ను స్వతంత్రులుగా జీవించే విధంగా చేస్తుంది. ఎటువంటి